మీరు ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా చూసిరా? గదేనుల్లా నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో నేను ఆడుతూనే ఉంటా అని పాట ఉంటుంది చూడండి. యాదికి రాలేదా? సరే, స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చూసిరా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము అని పాట ఉంటుంది, తెలియదా? కూలీ నెంబర్ 1 సినిమా యాదుందా? కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది అనే పాట ఉంటుంది. అదేంది అన్ని నెంబర్ 1 సినిమాల గురించే చెప్తున్నా అని అనుకుంటున్నారా? ఈ వార్త సుతం నెంబర్ 1 వార్తనే, అందుకే చూడుర్రి ఆ నెంబర్ 1 వార్త ఏంటిదో. 1 సారు ర్యాంకు 1. ఎంతమంది ఉన్నా సరే 1 నెంబర్ 1 అందరికంటే ముందు తొలి స్థానం నెంబర్ 1 స్థానం సాధించడంటే మామూలు విషయం కాదు. క్లాసుల అటెండెన్స్ రిజిస్టర్లా రూల్ నెంబర్ 1 ఉంటేనే మస్తు మురుస్తారు ఈ స్కూళ్ళ పిల్లగాన్లు. అసొంటిది దేశంలోనే నెంబర్ 1 స్థానం అంటే మామూలు ముచ్చట కాదు. మరి రికార్డు సాధించడంటే ఉత్తమాట కాదు, దానికి చాలా కష్టపడాలి. ఏడాది సంధి అట్లా కష్టపడి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు నెంబర్ 1 స్థానం సంపాదించిండు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులల్లా అందరికంటే ఎక్కువ కేసులున్న ముఖ్యమంత్రి మన రేవంత్ సారే. 1 కాదు 2 కాదు, మొత్తం 89 కేసులున్నాయట సార్ మీద. అందులో 72 కేసులు బాగా పెద్ద పెద్ద ఫిర్యాదులేనట. ఈ లెక్కలన్నీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అనేటోళ్లు బయట పెట్టిర్రు. ఇప్పటి వరకు గిసొంటి రికార్డు ఎవల పేరు మీద లేదట. అసొంటి సరికొత్త వినూత్నమైన విభిన్నమైన గ్రేట్ రికార్డు సాధించినందుకు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ సారుకు శుభాకాంక్షలు చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇదొక్కటే కాదు, సారు పేరు మీద ఇంకా చాలా రికార్డులు రాయొచ్చు. ఓటుకు నోటు కేసుల పట్టపగలే దొరికిన సుతం అవ్వల్ దర్జాగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రికార్డు సుత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవ్వల పేరు మీద లేదు కావచ్చు. 6 గ్యారంటీలని 420 హామీలను ఇచ్చి ఓట్లలో గెలిచి సీట్ల కూర్చొని ఇచ్చిన హామీలను మర్చిపోయిన రికార్డు సుత సారు పేరు మీదనే ఉంది. దానికి సుత సారుకో అవార్డు ఇయ్యొచ్చు అన్నట్టు ఇంకో ముచ్చట సుత ఉంది. అదేంటిదంటే రేవంత్ సారోళ్ళ గురువు చంద్రాలు సారు సుతం రేవంత్ సారు తోటి సమానంగా నెంబర్ 1 స్థానంలో నిలిచిండు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులల్లా ఎక్కువ ఆస్తులు చంద్రాలు సార్కే ఉన్నాయట. 938 కోట్ల ఆస్తులు సంపాదించిందట చంద్రాలు సారు. అబ్బా, దగ్గర 1000 కోట్లు అన్నట్టు. ఒక దిక్కు గురువు గారేమో ఆస్తులు కూడా పెట్టి నెంబర్ 1 స్థానంలో నిలబడితే, శిష్యుడేమో కేసులు సంపాదించి నెంబర్ 1 స్థానంలో నిలబడ్డాడు. గురువు గారి అడుగు జాడలు దొరకబట్టుకొని మరి ఫాలోయింగ్ అవుతున్నాడు మన సీఎం రేవంత్ సారు. గురువుకు తగ్గ శిష్యుడు, గురువును మించిన శిష్యుడు ఎవరన్నా ఉన్నారా అని ఎవరన్నా దేవలాడితే వాళ్లకు మన సీఎం రేవంత్ సార్ను చూపిర్రి అంటున్నారు జనం ఈ ముచ్చట తెలిసినాక.